సుందరాంగుడా నీకన్నా రాసుకోవడానికి ఎవరున్నాయో దీనికి అర్హత అని ఆమె తెచ్చి ఆ కంసుడికి రాసేటువంటి ఆ సుగంధ లేపనాన్ని తెచ్చి శిష్యుడు రాస్తున్నాను. శిష్యుడు రాసిన తర్వాత అంటున్నమాట, అయ్యా మీరు చూస్తే చాలా సౌందర్యంగా ఉన్నారు, మీరు చాలా ప్రీతిగా ఉన్నారు, నన్ను ఎందుకు సౌందర్యంతో అవమానిస్తూ ఉన్నారు? మీరు ఇంత ఉన్నతమైనటువంటి వ్యక్తి అయి ఉంది, నేను ఎంత అవమానిస్తున్నారు స్వామి, మీరు కూడా నన్ను అవమానిస్తారా అని బాధపడుతున్నాను. బాధపడుతున్నప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఓ సుందరాంగి నేను అన్న మాట ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. అప్పుడు ఎక్కడ మాట ఏంటి స్వామి వ్యర్థంగా ఉంది? నా రూపం చూసారా, నా శరీరం 3-4 ఉప్పుల్లో ఉంది, ఒళ్ళంతా పెద్ద పెద్ద కళ్ళంతో ఉంది. ఈ విధంగా ఉన్న రూపాన్ని సుందరాంగిని ఎలా పిలుస్తారు స్వామి అంటే, అప్పుడు వెంటనే కృష్ణ ఏం చేస్తారంటే ఆమె ఇలా ఒంగుని ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆమె 2 కాళ్ళు కొట్టుపెట్టి ఆమెని ఆ గూని పెట్టుకుంటే అలా అన్న మరుక్షణమే ఆమె ఒక అప్సరస కన్నా అద్భుతమైనటువంటి రూపంలో మారిపోయింది అన్నమాట. ఆమె చూసుకుంటే మొత్తం మారిపోయింది. తిరుమన్నాహం చేస్తూ ఉన్నాను. తిరుమన్నాహం చేస్తూ ఉన్నప్పుడు ఆమె వెంటనే అంత సౌందర్యంగా మారిపోయి చిన్న కాళ్ళు ఇలా ఇలా రాస్తుంది అనమాట. వయసులో ఆమె ఏం చేస్తే ఇది చెప్పాలంటే నేలలో రాస్తూ ఉంటుంది. ఇలా రాస్తూ కృష్ణ మధురాధిపతే రఖిలం Hare Krishna